సంగమా జాగ్రత్తగా వినండి. 40 దినములు అనేటటువంటిది పరిశుద్ధమైన గ్రంథములో చాలా ప్రాముఖ్యమైనది. ఏమై ఉన్నది? చాలా విలువైనది. కొన్ని చెప్పండి 40 డేస్ గురించి, కొన్ని చెప్పండి బైబిల్ చదివే వాళ్ళు. 40 రోజులు 4 నెలలు అవి కాదు, 40 డేస్ గురించి కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలు ఏమిటయ్యా అంటే, యేసు ప్రభు వారు అరణ్యంలో ఎన్ని దినములు ఉపవాసం ఉండారు? మంచిది, నా పరువు కాపాడారు మీరు. 40 దినముల పాటు ఆయన ఉపవాసము. ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి వాగ్దాన భూమికి ఎన్ని సంవత్సరాలు నడిపించాడు దేవుడు? 40 సంవత్సరాలు. మోషే గొర్రెలను మేపుతూ ఎన్ని సంవత్సరాలు గడిపాడు? ఏలియా ఆహారము పుచ్చుకొని ఎన్ని రాత్రులు ఎన్ని పగలు ఆయన పరిగెత్తాడు? 40 రోజులు ఎడతెగక ఆయన పరిగెత్తిన దినములు ఉన్నాయి. సౌలుని దేవుడు ఎన్ని సంవత్సరాలు భరించాడు? సౌలు పరిపాలించిన సంవత్సరములెన్ని? దావీదు పరిపాలించిన సంవత్సరములెన్ని? సొలొమోను పరిపాలించిన సంవత్సరములెన్ని? యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచి యూదా దేశమంతా గలియా దేశమంతా ఎన్ని రోజులు ఆయన అగుపరుచుకున్నాడు? 40 రోజులు. చూసారా బైబిల్లో 40 దినములకి ఎంత ప్రాముఖ్యత, 40కి ఎంత ప్రాముఖ్యత. ఎన్ని కొరడా దెబ్బలు కొట్టాలని ధర్మశాస్త్రం చెప్తుంది? చెప్పాలా? నోరు తెరవాలా? అది 40 అనే దానికి సిగ్గెందుకు? 40 దినములు 40 కొరడా దెబ్బలు. హల్లెలూయా, హల్లెలూయా. నినేవే పట్టణం ఎన్ని దినములలో నాశనం అవుతుందని చెప్పాడు దేవుడు? యెరూషలేం మందిరం ఎన్ని సంవత్సరాలు కట్టారు? చెప్పాలా? అర్థమవుతుంది నాన్న? మోషే కొండెక్కి ఎన్ని దినాల పాటు ఉన్నాడు పైన? ఇలా చెప్పుకుంటూ పోతే పరిశుద్ధమైన గ్రంథంలో 40 రోజులకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకు నేను ఈ మాటని మీ ముందుంచుతున్నానంటే, ప్రతిదానికి ఒక కాలము, ఒక సమయం ఉంటుంది. అద్భుతం చేసే దేవుడు, ఆశ్చర్యమైన కార్యం చేసే దేవుడు, గొల్యాతును పడగొట్టే దేవుడు మొదటి రోజే గొల్యాతును పడగొట్టొచ్చు కదా. ఎందుకు 40 దినాల పాటు ఆయన నామానికి అవమానం కలుగుతున్నా అలాగే మౌనంగా ఉన్నాడంటే, ఆయన తలంపు ఒకటి ఉంది, ఆయన ఆలోచన ఒకటి ఉంది.